హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నుంచి రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఏ న్యూస్ పేపర్లో చూసుకున్నా ఈ అప్డేట్ అయితే టుడే ఉంటుంది. సో ఆ అప్డేట్ చూసుకున్నట్లయితే రాజీవ్ యువ వికాసానికి సంబంధించి 1,39,000 దరఖాస్తులు అయితే రావడం జరిగిందండి. సో కొన్ని జిల్లాల్లో అయితే దరఖాస్తుల లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందండి ప్రభుత్వం. సో సంగారెడ్డి జిల్లా, అలానే సిద్దిపేట జిల్లా, మేదక్ జిల్లాలో అయితే ఈ దరఖాస్తు వివరాలనైతే లిస్టు అనేది రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం. అలానే బీసీ కేటగిరీకి సంబంధించి ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారు, అలానే ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారు, ఎస్టీ, మైనారిటీ, క్రిస్టియన్స్ ఇలా అన్ని కేటగిరీకి సంబంధించి ఎంతమంది అయితే ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి అప్లికేషన్ వేసుకున్నారనేది ఇప్పుడైతే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఈ వీడియోలో అయితే. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అండి. సో దానికి సంబంధించి ఇప్పుడు మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఈ ఎంపిక పూర్తయిన తర్వాత ఈ లిస్ట్ అనేది ఎప్పుడు వదులుతారు అనేది కూడా మీకు ఇప్పుడు నేను క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుందండి. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు డైలీ అయితే ఒక అప్డేట్ అయితే ఉంటుందండి. సో డైలీ అయితే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్ అయితే. సో దానికి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో యూట్యూబ్లో కంటే ముందుగా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ముందుగానే అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇవ్వడం జరుగుతుందండి, ఒకసారి చెక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అండి. సో ఎవరైతే ఏ ఉపాధి లేకుండా 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అండి ప్రభుత్వం నుంచి అయితే. సో వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించేందుకైతే, నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టిన పథకమే రాజీవ్ యువ వికాస పథకం అండి. సో లేటెస్ట్గా అయితే లాస్ట్ 1 మంత్ నుంచి అయితే ఈ పథకం అందరూ సద్వినియోగం చేసుకోవాలని అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే రావడం జరిగిందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది అయితే దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే ఉమ్మడి మేదక్ జిల్లాలో అయితే దరఖాస్తులు అనేవి చాలా ఎక్కువగా రావడం జరిగిందండి. అలానే సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ శాఖల్లో పరిధులు అయితే కూడా ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఈ రాజీవ్ యువ వికాసం గడువు ముగియడంతో 1,39,641 దరఖాస్తులు అయితే రావడం జరిగిందండి ఈ రాజీవ్ యువ వికాసానికి మొత్తం కలిపి. అలానే ఈ దరఖాస్తులు అనేవి త్వరలోనే పరిశీలించడం జరుగుతుందండి. ముందుగా అయితే మండల స్థాయిలో పరిశీలించడం జరుగుతుంది. ఆ తర్వాత మున్సిపల్ స్థాయిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జిల్లా స్థాయికి అయితే పంపించడం జరుగుతుందండి. అక్కడ కలెక్టర్ గారు అయితే ఆ పరిశీలన చేసి ఈ రాజీవ్ యువ వికాసానికి అర్హులైన వారిని ఎంపిక చేయడం జరుగుతుందండి జిల్లా కలెక్టర్లు అయితే. ఇలా చేసిన తర్వాత మే 20లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను అందజేసే విధంగా అయితే ప్రభుత్వం అయితే కృషి చేస్తుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి జిల్లాల వారీగా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వాళ్ళు ఎంత దరఖాస్తులు చేసుకున్నారనే విషయానికి కనుక వచ్చినట్లయితే సంగారెడ్డి జిల్లాలో బీసీ వాళ్ళైతే 23,681 దరఖాస్తులు అయితే రావడం జరిగిందండి. అలానే ఎస్సీ చూసుకున్నట్లయితే 14,480 దరఖాస్తులు రావడం జరిగింది. ఎస్టీ విషయానికి కనుక వచ్చినట్లయితే 4,232 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. మైనారిటీ చూసుకున్నట్లయితే 8,378 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. అలానే క్రిస్టియన్ మైనారిటీ చూసుకున్నట్లయితే 9 దరఖాస్తులు అయితే రావడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే ఇదే విధంగా అయితే సిద్దిపేట జిల్లాలో, మేదక్ జిల్లాలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, క్రిస్టియన్లు అయితే దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగిందండి. సో మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ రాజీవ్ యువ వికాసం పథకం అనేది ఎవరికి మొదటగా అయితే ప్రాధాన్యత ఎవరికి ఇస్తారనే విషయానికి కనుక వచ్చినట్లయితే రాజీవ్ యువ వికాస పథకంలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నిరుద్యోగులు, అలానే ఇది వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్వయం ఉపాధి పథకానికి రుణం పొందని వారిని అయితే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే మే 20 లోపు అయితే ఈ ఎంపిక ప్రక్రియని పూర్తి చేయడం జరుగుతుందండి. రాజీవ్ యువ వికాస పథకానికి మండల, మున్సిపాలిటీ స్థాయిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులతో పరిశీలించి జిల్లా స్థాయిగా అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి. కలెక్టర్లు అలానే చైర్మన్లు గారు అయితే
ఈ జిల్లా స్థాయి ఎంపిక కమిటీ అయితే అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది. మే 20లోగా ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 2న అయితే లబ్ధిదారుల లిస్ట్‌ని అయితే విడుదల చేయడం జరుగుతుందని అయితే కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అలానే ఈ కేటగిరీలకు సంబంధించి ఎంత రుణాలు ఇస్తున్నారనే విషయానికి కనుక వచ్చినట్లయితే కేటగిరీ 4లో ఉండేవారు మాత్రమే ఈ రుణాలకైతే ఆసక్తి చూపిస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఒకసారి చూసుకున్నట్లయితే అత్యధికంగా యువత కేటగిరీలో 4 రుణాలు పొందేందుకు ఆసక్తి అయితే చూపిస్తున్నారండి. అధిక విలువ కలిగిన యూనిట్లతో మెరుగైన స్వయం ఉపాధి పథకాలు పొందవచ్చనే ఉద్దేశంతో అయితే ఈ 4వ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఎక్కువ అప్లికేషన్స్ అయితే వేసుకోవడం జరిగిందండి. దాదాపు చూసుకున్నట్లయితే 16.23 లక్షల మంది అయితే ఈ కేటగిరీకి 4 సంబంధించి అప్లికేషన్స్ అయితే వేసుకోవడం జరిగిందండి. ఇందులో మూడో వంతు 76.46% మంది అయితే 2 లక్షల నుండి 4 లక్షల వరకు రుణాలు తీసుకునేందుకైతే ఆసక్తితో చూపిస్తున్నారండి. సో ఇందులో 70% అనేది రాయితీ అయితే ఉంటుంది. దాదాపు 2.8 లక్షల వరకు అయితే రాయితీ వచ్చే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అలానే కేటగిరీ 1కి సంబంధించి 100% రాయితీలో ప్రభుత్వం అయితే 50,000 రుణం మంజూరు చేయాలని నిర్ణయించుకునిందండి. రోజువారీ చిరు వ్యాపారాల కొరకైతే ఈ రుణాలు ఇచ్చేందుకైతే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునిందండి. అలానే ఈ కేటగిరీకి సంబంధించి దరఖాస్తులు అనేవి 39,000 మాత్రమే రావడం జరిగింది. అలానే ఈ 100% రాయితీ రుణాలకు ఎస్టీ యువత తక్కువ ఆసక్తి అయితే చూపించడం జరుగుతుందండి. ఎస్టీ కార్పొరేషన్ కింద వచ్చిన దరఖాస్తుల్లో 0.31% మాత్రమే ఈ కేటగిరీలో ఉన్నారు. మైనారిటీ విషయానికి కనుక వచ్చినట్లయితే 4.7%, అలానే క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ కింద అయితే 7.1 పరిధిలో అయితే కొంత మెరుగ్గా అయితే ఉందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. కేటగిరీ 2 కింద 50,000 నుంచి లక్షలోపు రుణాలకైతే 93,000 మంది దరఖాస్తులు అనేవి చేసుకోవడం జరిగింది. అలానే కేటగిరీ 3 కింద అయితే 1,00,000 నుండి 2 లక్షల లోపు రుణాలకైతే దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగిందండి. అలానే మొత్తం దరఖాస్తుదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన వారే 83 నుండి 84% మంది అయితే కేటగిరీ 4లో అయితే ఉన్నారు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మైనారిటీ కార్పొరేషన్ 31%, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ 64.30% మంది అయితే దరఖాస్తులు చేసుకున్నారండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కేటగిరీ 4లో అయితే 2 లక్షల నుండి 4 లక్షల వరకు రుణాలు కావాలని అయితే ఆశించడం జరుగుతుందండి. సో దాంట్లో అయితే ఎక్కువ అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఈ కేటగిరీ 4 కింద తీసుకునే లోన్స్లో ఎక్కువ శాతం సబ్సిడీ ఉంటుంది కారణంగా అయితే ఎక్కువ దరఖాస్తులు అయితే రావడం జరిగిందండి. సో త్వరలోనే వీటిని పరిశీలించి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అలానే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇదేనండి రాజు యువ వికాసానికి సంబంధించి వచ్చిన అప్డేట్ అయితే కేటగిరీలకు కూడా విభజించడం జరిగింది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.